హలో ఆల్, నమస్తే. వెల్కమ్ టు శ్రీ భవానీ జ్యువెల్స్. సో ఈరోజు మన జయంట్యూ బ్రాంచ్లో ఉన్నానండి. బ్యూటిఫుల్ పెండెంట్స్ కలెక్షన్ చూపించబోతున్నాను. పెండెంట్స్ అనగానే ఓన్లీ లేడీస్ ప్యాటర్న్సే చూపిస్తాను అనుకోవద్దండి. పులిగోరు స్టైల్ అంటే జెంట్స్ కలెక్షన్ కూడా కవర్ చేస్తున్నాను. సో ఇలా 2 వెరైటీస్ చూసేద్దాం ఈరోజు ఎపిసోడ్లో. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు మీరు కూడా స్టోర్ విజిట్ చేయండి. రైట్ నౌ నేనైతే జయంట్యూ బ్రాంచ్లో ఉన్నాను. అడ్రస్ తెలిసిందే కదా, జయంట్యూ మెట్రో స్టేషన్ నుంచి మియాపూర్ వెళ్ళే సైడ్ మీకు కిందే కనిపించేస్తుంది. మీకు అడ్రస్లో ఏ ప్రాబ్లం అనిపించినా కాల్ చేయండి, లొకేషన్ షేర్ చేసి గైడ్ చేస్తాము. మీకు కనుక ఈ బ్రాంచ్ దూరం అనిపిస్తే మన మిగిలిన 3 బ్రాంచెస్కి కూడా ఎక్కడైనా స్టోర్ విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. హిమాయత్ నగర్, నాగోల్ అండ్ మలక్పేట్. రైట్ నౌ మనకి 4 బ్రాంచెస్ ఉన్నాయండి హైదరాబాద్లో. మీకు ఎక్కడ దగ్గర అయితే అక్కడ స్టోర్ విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి. ఆల్మోస్ట్ ఆల్ కలెక్షన్స్ మనకి స్టోర్స్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. మీకు ఏదైనా స్టోర్లో కంప్లీట్ ఆ కలెక్షన్ ఇక్కడ చూసింది లేకపోయినా ఆర్డర్ బేసిస్లో కూడా మనకి ఆర్డర్స్ ప్లేస్ చేసుకుంటారు. సో ఈరోజు ఎపిసోడ్లోని పెండెంట్స్ చూసే ముందు ఎవరైతే ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే గోల్డ్ కలెక్షన్స్ చూస్తూ ఉంటారో, హెల్ప్ అవుతుంది అనుకుంటారో వాళ్ళతో కూడా షేర్ చేయండి. ఈరోజు ఎపిసోడ్లోని కలెక్షన్ చూసేద్దాం. సో పెండెంట్స్ అన్నాను కదండి, పెండెంట్స్ ఎప్పుడు కూడా చాలా యూస్ఫుల్. మనం ఏంటంటే కొన్ని పెండెంట్స్ ఇప్పుడు వడ్డానంకి కూడా పెట్టుకుంటున్నారు. సింపుల్ గోల్డ్ బేస్డ్ వడ్డానం చేసుకొని ఈ పెండెంట్స్ వడ్డానంకి పెట్టుకోవచ్చు. మన దగ్గర ఉన్న బీడ్స్ చైన్స్, పర్ల్స్ చైన్స్ అండ్ అలాగే కాస్త చిన్న సైజ్ పెండెంట్ అయితే మనం పాపడు బిళ్ళకు కూడా యూస్ చేసుకోవచ్చు. సో పెండెంట్స్ ఎప్పుడు కూడా చాలా వర్సటైల్, చాలా బాగా సెట్ అవుతాయి అండ్ చాలా యూస్ఫుల్ కూడా అన్నిట్లో కంటే. సో మనకి ఇది అంటే ఈ ప్యాటర్న్ వచ్చేసి కంప్లీట్ అమ్మవారి పెండెంట్తో తీసుకున్నామండి. మంచి నవ్వు ముఖంతో అమ్మవారి రూపం వచ్చేసింది. పీకాక్ అంటే చూస్తున్నారు కదా, ఇక్కడంతా లోటస్ ప్యాటర్న్ వచ్చేసింది. 2 సైడ్స్ మనకి అంతా కూడా అమ్మవారి ప్యాటర్న్లో ఉండే డెకోరేనండి. అంటే ఫ్లోరల్స్, ఫ్లవర్స్ అంతా కూడా అమ్మవారి చేతిలో ఆయుధాలు అవే వచ్చాయి. ఎక్కడ కూడా ఎక్స్ట్రా ఏం రాలేదు. చుట్టూ స్టోన్స్ చూస్తున్నారు కదా, మనకి రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ వచ్చేసాయి. కింద ఒక లైన్ అంతా కూడా సీజెట్స్ అండ్ గ్రీన్స్ వచ్చాయి. అండ్ నెక్స్ట్ లైన్ అంతా కూడా డ్రాప్ స్టైల్లో రూబీ స్టోన్స్ వచ్చేసాయి. హ్యాంగింగ్స్ అంతా చూడండి, మనకి పర్ల్స్ అండ్ గ్రీన్ చిన్న బాల్స్, ఇవి మనకి పర్ల్ బాల్స్ వచ్చాయి. గ్రీన్ స్మాల్ బాల్స్ లాగా వచ్చేసాయి. నీట్గా గోల్డ్ ప్లేటింగ్ అంటే మనకి కింద ఉంటుంది కదా, ఫ్లోరల్స్ లాగా ఇచ్చేసి ఎండ్ చేశారు. బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి. మనకి నెట్ వెయిట్ చూసుకుంటే 18 పడుతుంది, గ్రాస్ చూసుకున్నట్లయితే 20 పడుతుంది. నెక్స్ట్ పెండెంట్ చూసేద్దాం. సో ఈ పెండెంట్ వచ్చేసి మనకి నవరత్న పెండెంట్ అండి. రెగ్యులర్ మనకి నక్షి ప్యాటర్న్ అలా చూస్తూ ఉంటాం కదా, ఇది వచ్చేసి నవరత్న పెండెంట్. ఫస్ట్ మనకి పెండెంట్ పైన ప్యాటర్న్ చూడండి, అంటే స్టడ్ లాగా, ఇది జుమ్కీ ప్యాటర్న్ లాగా ఉంది కదా, ఇయర్ రింగ్ లాగా చూడడానికి. పైన స్టడ్ స్టైల్ చూడండి, మధ్యలో రెడ్ స్టోన్ లాగా ఇచ్చి బాక్స్ షేప్లో చుట్టూ అంతా సీజర్స్ వచ్చేసాయి. కింద జుమ్కీ స్టైల్ ఏదైతే వచ్చిందో అక్కడ కూడా మనకి ఫస్ట్ మధ్యలో రెడ్ వచ్చేసింది, చుట్టూ సీజర్స్ వచ్చాయి అండ్ నవరత్న అంతా కూడా కవర్ చేసేసాయి. అంటే చుట్టూ మనకి ఏదైతే ప్యాటర్న్ వచ్చిందో అంతా కూడా 9 స్టోన్స్తో వచ్చిందనమాట. కలర్ కాంబినేషన్, ఆ స్టైల్ బాగుంది. ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే కింద హ్యాంగింగ్స్ చూస్తున్నారు కదా, పర్ల్ బాల్స్ అండ్ కోరల్స్తో రావడం వల్ల లుక్ అనేది ఇంకా బాగుంది. ఈ మధ్య అంతా కూడా నవరత్న చాలా ట్రెండింగ్లో ఉందండి. మనకి ఎప్పుడు బీడ్సే కాకుండా రుద్రాక్ష ప్యాటర్న్ మాలకు కూడా చాలా బాగా సెట్ అవుతుంది. రుద్రాక్ష మాలలు కూడా ఈ ప్యాటర్న్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి. సో మనకి నెట్ వెయిట్ వచ్చేసి 13, గ్రాస్ వచ్చేసి 16 పడుతుంది. నెక్స్ట్ చూద్దాం. సో ఇది వచ్చేసి ఎవరైతే డైమండ్ స్టైల్లో కావాలి, డైమండ్ సెట్టింగ్లో కావాలి కానీ తక్కువ బడ్జెట్లో కావాలి అనుకుంటే ఈ సీజర్స్ది చాలా బెటర్ ఆప్షన్ అండి. పెండెంట్ చూస్తున్నారు కదా, చూడగానే ఎవరైనా డైమండ్ అనుకుంటారు, బికాజ్ సెట్టింగ్ వచ్చేసి డైమండ్ సెట్టింగ్ అంతా కూడా ఓపెన్ సెట్టింగ్లో ఉంటుంది. చూస్తున్నారు కదా, మనకి ఫస్ట్ మధ్యలో చూడండి గ్రీన్ స్టోన్, చుట్టూ సీజర్స్ వచ్చేసాయి. అండ్ ఇక్కడ కాకుండా మనకి ఇక్కడ నెక్స్ట్ ఏవైతే వచ్చాయో సీజర్స్ అండ్ డ్రాప్ ఏదైతే వచ్చిందో ఇవి కూడా సీజర్స్, అంతా కూడా కట్ వర్క్ స్టైల్ అండి. మనకి లోపలంతా కూడా ఏదో ఎంబోస్డ్గా అలా కనబడుతూ ఉంటుందన్నమాట. మనకి జాలీ ప్యాటర్న్ లాగా ఉంటుంది అండ్ వీటి మధ్యలో కూడా సీజెట్స్ వచ్చేసాయి. హ్యాంగింగ్స్ చూస్తున్నట్లయితే మనకి పర్ల్ బాల్స్ అండ్ రెడ్ స్టోన్స్, అంటే ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఇవంతా కూడా రెడ్ బాల్స్, వైట్ బాల్స్, అంటే వైట్ బాల్స్ అంతా పర్ల్స్ వచ్చాయి, రెడ్ బాల్ అంతా కూడా కలర్డ్ బీడ్స్ లాగా తీసుకున్నాం. సో డైమండ్ ప్యాటర్న్లో కావాలి తక్కువ బడ్జెట్లో అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. నెట్ వెయిట్ 21 పడుతుంది, గ్రాస్ చూసుకున్నట్లయితే 26 పడుతుంది. ద క్యూట్ ప్యాటర్న్ చూసేయండి,
మనకి మధ్యలో అమ్మవారి రూపం నీట్గా లోటస్ పైన కూర్చున్నట్టు నవ్వు ముఖంతో మనకి అంటే ఇప్పుడు అమ్మవారిది గోపురం స్టైల్ ఉంటుంది చూసారా, పైన అంతా అలా ఇచ్చారండి. ఇవంతా కూడా మనకి చూస్తున్నట్లయితే మ్యాంగో స్టైల్ లాగా వచ్చేసింది అండ్ రెడ్ రూబీ స్టోన్స్తో కూడా ఎలివేట్ చేశారు. కింద కూడా చూడండి మనకి అంటే అమ్మవారి రూపం అయిపోగానే కింద మనకి అలా గ్రీన్ స్టోన్ ఇచ్చారు అండ్ వాటి చుట్టూ రూబీ కలర్డ్ స్టోన్స్ ఇచ్చారు. ఎమరాల్డ్ కలర్, మధ్యలో రూబీ కలర్స్ అండ్ ఇక్కడ అంతా కూడా మ్యాంగోస్ వచ్చేసాయి. హ్యాంగింగ్స్ కూడా దగ్గరగా ఇచ్చారనమాట. కంప్లీట్ పర్ల్ బాల్స్ చిన్న చిన్నగా దగ్గరగా, అంటే ఇప్పుడు కొన్ని గుట్టపూసల థీమ్లో ఎలా అయితే దగ్గరగా ఉంటాయో ఈ పెండెంట్లో కూడా మనకి దగ్గరగా వచ్చేసాయి. అండ్ అలాగే లైట్ సీ గ్రీన్ కలర్ స్టోన్స్ కూడా ఇచ్చారు, అంటే అవి బీట్ స్టోన్స్ అండి, మనకి హ్యాంగింగ్స్లో ఇచ్చారు. సో కలర్స్ చూస్తున్నారు కదా, పేస్టల్ టోన్ ఉంది, డార్క్ అండ్ అంటే మనకి డార్క్ షేడ్స్ ఉండడం వల్ల ట్రెడిషనల్ టచ్ కూడా ఉంటుంది. నెట్ వెయిట్ వచ్చేసి మనకి 15.5 పడుతుందండి. గ్రాస్ చూసుకున్నట్లయితే 18 పడుతుంది. మన నెక్స్ట్ పెండెంట్ చూసేద్దాం. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఎవరైతే రామ్ పరివార్ పెండెంట్ కావాలి అనుకుంటారో ఇలాంటి పెండెంట్ తీసేసుకోవచ్చు. బికాజ్ రామ్ పరివార్ చైన్స్ కూడా ఉంటాయి, కానీ అది ఆల్రెడీ హై బడ్జెట్ కదా. కానీ రామ్ పరివార్ స్టైల్ కావాలి అనుకుంటే ఇలా పెండెంట్ ప్యాటర్న్కి కూడా వెళ్ళిపోవచ్చు అండి. సింపుల్గా బర్డ్స్ అంటే మనకి బీట్ స్టైల్కైనా పర్ల్ మాలకైనా దేంతో అయినా పేరప్ చేసుకోవచ్చు. మధ్యలో చూస్తున్నారు కదా మనకి రాముడు అంటే లక్ష్మణుడు, హనుమాన్, సీత అందరూ ఉన్నారు. రామ్ పరివార్ ప్యాటర్న్ అది కూడా గోపురం ప్యాటర్న్తో వచ్చేసింది. ఇక్కడ 2 పిల్లర్స్ వచ్చాయి. పిల్లర్స్కి కూడా చుట్టూ సీజర్స్, పైన మనకి గోపురంకి కూడా కంప్లీట్ సీజర్స్ వచ్చేసాయి. మనకి 2 సైడ్స్ పీకాక్స్ లాగా ఇచ్చారు అండ్ కింద అంతా కూడా రూబీ, గోల్డ్ అండ్ వైట్ సీజర్స్తో వచ్చేసింది. హ్యాంగింగ్ చూస్తున్నారు కదండి, చాలా క్లాసీగా సింపుల్గా ఒక పర్ల్ బాల్ అండ్ చిన్న గ్రీన్ బీడ్స్తో హ్యాంగింగ్స్ వచ్చేసింది. నెట్ వెయిట్ వచ్చేసి 21, గ్రాస్ 22. సో ఇప్పటి వరకు మనం పెండెంట్స్ అనగానే లేడీస్ పెండెంట్సే చూస్తున్నాం కదండి. ఒక్కసారి ఈ పులిగోరు ప్యాటర్న్ చూసేయండి, ఎంత బాగుందో. పులిగోరు అంటే మనకి టైగర్ నెయిల్స్ అంటూ ఉంటారు కదా, అలాంటి స్టైల్ అనమాట. మనకి 2 సైడ్స్ మనకి ఇలా పులిగోరు ప్యాటర్న్ వచ్చేసింది. సింపుల్గా అలాగే వదిలేయకుండా మనకి పులిగోరు కూడా మనకి గోల్డెన్ వచ్చేసింది అనమాట. 2 సైడ్స్ మనకి అలా గోల్డెన్ కార్వింగ్ మధ్యలో అండ్ ఇక్కడ ఎండింగ్లో చూస్తున్నారు కదండి, గోల్డెన్ కార్వింగ్ ఇచ్చేసి 2 సైడ్స్ మనకి పర్ల్స్ లాగా ఇచ్చి ఎండ్ చేశారు. కొన్ని సింపుల్గా కూడా ఉంటాయండి. ఇదేంటంటే చాలా బాగుంది లుక్. ఇప్పుడు మెయిన్ పెండెంట్ దగ్గరికి వెళ్ళిపోదాం. మధ్యలో కృష్ణుడు వచ్చేసారు, 2 సైడ్స్ పీకాక్, కిందంతా కూడా చూడండి మ్యాంగో ప్యాటర్న్ వచ్చేసింది. ఇవంతా సీజెట్స్ వచ్చేసాయి. మెయిన్ ఇంకొక మ్యాంగో లాగా ఇచ్చారు కదా, చుట్టూ సీజెట్స్ గ్రీన్ స్టోన్తో చాలా యూనిక్గా ఉందండి ప్యాటర్న్. పైన మ్యాంగోలోమో మనకి రెడ్ స్టోన్ ఇచ్చారు, కింద వచ్చిన మ్యాంగోస్లో మాత్రం గ్రీన్ స్టోన్ ఇచ్చారు. అండ్ కింద పెండెంట్ మనకి ఏదైతే ఎండ్ అయిపోతుందో ఇక్కడ స్టోన్ చూస్తున్నారు కదా, సీజెట్ స్టోన్ లాగా ఇచ్చేసి అక్కడ పర్ల్ బాల్ హ్యాంగింగ్ ఇచ్చారు, డైరెక్ట్గా పర్ల్ బాల్ హ్యాంగింగ్ ఇవ్వకుండా. నెట్ వెయిట్ వచ్చేసి 26 పడుతుందండి. గ్రాస్ మనకి 33 పడుతుంది. సో మన నెక్స్ట్ పులిగోరు ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఇందాక కృష్ణుడు వచ్చారు కదండి. ఈ పులిగోరు స్టైల్లో అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది కదా. సో ఈ పులిగోరు ప్యాటర్న్లో చూస్తున్నట్లయితే మనకి పీకాక్స్ వచ్చేసాయి. మనకి ఫస్ట్ పులిగోరు ప్యాటర్న్ చూడండి, పులిగోరు 2 సైడ్స్ మనకి ఆ గోల్డెన్ క్రాఫ్టింగ్ వచ్చేసింది అండ్ మధ్యలో ఫ్లోరల్ లాగా ఇలా లోటస్ లాగా వచ్చేసి మధ్యలో సీజెడ్, పులిగోరు పైన కూడా గోల్డ్ అండ్ దానిపైన సీజెడ్ వచ్చేసింది. చూస్తున్నారు కదా, ఎండింగ్ ఇలా పర్ల్తో తీసుకున్నాం. అండ్ మెయిన్ పెండెంట్ దగ్గర చూడండి 2 సైడ్స్ పీకాక్ వచ్చేసాయి. ఐ దగ్గర మనకి రెడ్తో ఇచ్చారు అండ్ ఫెదర్ దగ్గర గ్రీన్తో ఇచ్చారు. మధ్యలో మనకి ఓవల్ షేప్ లాగా ఇచ్చారు, రెడ్ అండ్ చుట్టూ సీజెట్స్ వచ్చేసాయి. అండ్ మనకి ఇలా ఏదైతే వచ్చిందో అక్కడ కూడా అంతా సీజెట్స్, కింద మ్యాంగోస్లో కూడా కంప్లీట్ సీజెట్స్. హ్యాంగింగ్ చూస్తున్నట్టయితే మనకి 2 సైడ్స్ ఎలా అయితే పర్ల్ బాల్స్ ఇచ్చారో హ్యాంగింగ్ కూడా పర్ల్ బాల్తో వచ్చేసిందండి. హ్యాంగింగ్ అనేది నెట్ వెయిట్ వచ్చేసి 20 పడుతుంది. గ్రాస్ చూసుకున్నట్లయితే 25 పడుతుంది. అంటే తక్కువ వెయిట్లో చాలా పెద్దగా ఎలివేటెడ్గా కనబడుతుంది అనమాట. సో ఈ పులిగోరు ప్యాటర్న్ చూసేయండి, ఇది కాస్త చిన్నగా ఉంది. అంటే మనం పిల్లలకి పెద్దలకి ఈ రెండింటికి వేసుకోవాలి, ఇద్దరు వేసుకోవాలి అనుకుంటే ఇలాంటి ప్యాటర్న్ బెస్ట్ ఆప్షన్. మనకి పులిగోరు చూస్తున్నారు కదా, 2 సైడ్స్ మంచిగా పులిగోరు వచ్చేసింది అండ్ పులిగోరుకి 2 సైడ్స్ కూడా గోల్డెన్ అంటే ఆర్చ్ వచ్చిందనమాట. అండ్ మనకి పర్ల్స్ లాగా ఇచ్చి ఎండ్ చేశారు. పైన పెండెంట్ అంటే మనకి ఏదైతే వచ్చిందో ఫ్లోరల్ ప్యాటర్న్, చుట్టూ సీజర్స్ వచ్చాయి, మధ్యలో గ్రీన్ స్టోన్ వచ్చేసింది, 2 సైడ్స్ రూబీ ప్యాటర్న్, పైన వైపున కింద వైపున మనకి పర్ల్స్తో ఇచ్చారు. అంటే ఆల్ ద 4 డైరెక్షన్స్లో పర్ల్స్ మాత్రం వచ్చాయి. మనకి సింపుల్గా పర్లే కాకుండా పైన సీజెట్స్ ఇచ్చేసి పర్ల్ హ్యాంగింగ్ ఇచ్చారండి. దిస్ ఇస్ ద బెస్ట్ పార్ట్. అండ్ మనకి బడ్జెట్ కూడా తక్కువలో అయిపోతుంది. బికాజ్ నెట్ వెయిట్ వచ్చేసి 12 ఉంది, గ్రాస్ 16 ఉంది. చెప్తున్నాను కదా, చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సైజ్ అయితే మిడ్లో ఉంది కాబట్టి ఎవరైనా వేసుకోవచ్చు.
సో ఈ పెండెంట్ చూస్తున్నారు కదండి, ఎంత బ్యూటిఫుల్గా వచ్చేసిందో. షేప్ చూస్తున్నట్లయితే మనకి డైమండ్ డ్రాప్ రెండు కలిపి ఉంటే ఎలా ఉంటుందో అలా వచ్చేసింది అనమాట. మనకి ఫస్ట్ 2 సైడ్స్ చూడండి, అంటే ఆల్ ద సైడ్స్ సీజర్స్, మనకి మధ్యలో లైన్ సీజర్స్ వచ్చాయి అండ్ ఇటువైపున రెడ్ స్టోన్స్తో వచ్చేసింది అనమాట పెండెంట్కి అవుట్లైన్ అంతా కూడా. సో పెండెంట్ అంతా కూడా కట్ వర్క్ స్టైల్తో మనకి గోల్డెన్లో వచ్చేసింది, మంచి గోల్డెన్ కట్ వర్క్. మధ్యలో ఎలివేట్ అయ్యే పార్ట్ మాత్రం మనకి నక్షీ స్టైల్ పెండెంట్. ఇది అమ్మవారి రూపం లోటస్ పైన కూర్చున్నట్టు, 2 సైడ్స్ 2 పీకాక్స్ ఉన్నట్టు, పైన ఒకలాంటి గోపురంతో చాలా బాగుందండి. సింపుల్గా క్యూట్గా ఉంది పెండెంట్ మాత్రం. హ్యాంగింగ్ చూస్తున్నారు కదా, సింపుల్గా ఒకటే హ్యాంగింగ్ ఇచ్చారు, అది కూడా గ్రీన్ బీడ్ అండ్ గ్రీన్ బీడ్ పైన అంతా కూడా పర్ల్ బాల్స్తో, అంటే మల్టిపుల్గా ఇలా కాకుండా ఓన్లీ 1 హ్యాంగింగ్. చాలా బాగుందండి స్టైల్ మాత్రం. నెట్ వెయిట్ 29 పడుతుంది, గ్రాస్ చూసుకున్నట్లయితే 31. సో మనకి నక్షి విత్ కుందన్ ప్యాటర్న్ పెండెంట్ కావాలి అనుకుంటే ఇలాంటి ప్యాటర్న్కి వెళ్ళిపోవచ్చండి. ముందు చూసింది కట్ వర్క్ విత్ నక్షి స్టైల్లో చూసారు కదా. ఇక్కడ ఏంటంటే మనకి అమ్మవారి రూపం సేమ్, మంచి కలగా నవ్వు ముఖంతో ఎంత బాగున్నారో అమ్మవారు లోటస్ పైన కూర్చున్నట్టు. ఆ లోటస్ కూడా చూడండి పెటల్స్ ఎంత బాగా కనబడుతున్నాయో, సూపర్బ్గా ఉన్నారండి. అండ్ ఆల్ ద సైడ్స్ మనకి ఇక్కడ అంతా పీకాక్స్ వచ్చేసాయి, ఈ 2 సైడ్స్ పీకాక్, పైన అంతా కూడా లీవ్స్ వచ్చాయి. ఇవంతా కూడా కుందన్స్ వచ్చాయి, రెడ్ వైట్ అండ్ గ్రీన్. హ్యాంగింగ్స్ అంతా కూడా పేస్టల్ టోన్స్లో వచ్చేసింది. పర్ల్స్ అండ్ లైట్ గ్రీన్ ఉంటుంది కదా, లైట్ నియాన్ గ్రీన్ స్టైల్లో సీ గ్రీన్ కలర్ బీడ్స్ వచ్చేసాయి. సో మనకి కావాల్సినవన్నీ ఉన్నాయండి. పర్ల్స్ ఉన్నాయి, రెడ్ గ్రీన్ వైట్ స్టోన్స్ ఉన్నాయి, నక్షి ప్యాటర్న్ వచ్చేసింది అండ్ అలాగే పేస్టల్ టోన్ కూడా ఉంది. కాబట్టి కంప్లీట్ పెండెంట్ అనే చెప్తాను. నెట్ వెయిట్ వచ్చేసి 47, గ్రాస్ చూసుకున్నట్లయితే 54. సో మన నెక్స్ట్ పెండెంట్ ప్యాటర్న్ చూడండి, ఇక్కడ కూడా అమ్మవారి రూపం పెండెంట్. కానీ ఈ పెండెంట్కి ముందు చూపించిన పెండెంట్స్కి ఏ దానికి ఏది సేమ్ ఉండదండి, కంప్లీట్ యూనిక్ ప్యాటర్న్స్ ఒక్కొక్కటి. మనకి మధ్యలో అమ్మవారి రూపం నీట్గా, అంటే లోటస్ పైన కూర్చున్నట్టు, 2 సైడ్స్ పీకాక్. ఓన్లీ ఈ 3 మాత్రమే మనకి గోల్డెన్ నక్షి స్టైల్ ఇచ్చేసి, మిగిలిన ఫ్లోరల్స్ డెకార్ అంతా కూడా సీజర్స్ వచ్చేసాయి. చూస్తున్నారు కదా, పైన ఫ్లోరల్ సీజర్స్ వచ్చాయి, కింద మనకి అమ్మవారి రూపం కింద అంతా ఏదైతే డెకార్ స్టైల్ ఉంటుందో అవి కూడా కంప్లీట్ సీజర్స్ వచ్చేసాయి. రెడ్ గ్రీన్ స్టోన్స్ కూడా ఉన్నాయి. హ్యాంగింగ్స్ అంతా చూడండి, పర్ల్ బాల్స్ అండ్ అలాగే గ్రీన్ బీడ్ హ్యాంగింగ్ వచ్చేసింది. సూపర్బ్గా ఉందండి ప్యాటర్న్ మాత్రం. నెట్ చూసుకున్నట్లయితే 16 పడుతుంది, గ్రాస్ చూసుకున్నట్లయితే 21. సో చూసారు కదండి, ఈరోజు ఎపిసోడ్లో బ్యూటిఫుల్ పెండెంట్స్ లేడీస్ అండ్ జెంట్స్ ప్యాటర్న్ చూపించాను. హోప్ మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నాను. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు స్టోర్ విజిట్ చేయండి. మన 4 బ్రాంచెస్, JNTU అంటే హిమాయత్ నగర్, నాగోల్ అండ్ మలక్పేట్, ఎక్కడైనా స్టోర్ విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. కుదరని వాళ్ళు వాట్సాప్ ద్వారా వీడియో కాల్ చేసి క్లియర్గా చూసుకొని కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఇంకా ఏదైనా ప్రైజింగ్ డీటెయిల్స్, ఎస్టిమేషన్స్ కావాలి అనుకున్నా మీరు వాట్సాప్లో చేసినా కానీ మన వాళ్ళు క్లియర్గా హెల్ప్ చేస్తారు. సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.